అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీ లాగ్స్‌కి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ అందరూ ఒక్కొక్కరు చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఈరోజు నేను ఒక ఎగ్జిబిషన్‌కొచ్చాను. ఈ ఇన్విటేషన్ చూసారు కదా! ఇన్విటేషన్‌తో ఎక్కడికొచ్చానో చూద్దురు గాని రండి. ఇది హోటల్ ఫార్చ్యూన్ అనమాట. ఇన్ శ్రీకన్య అని చెప్పి వీళ్ళేమో నాకు ఒక ఇన్విటేషన్ పంపారనమాట. ఇది కృష్ణా జ్యువెలరీ వాళ్ళ ఇన్విటేషను. దాన్ని చూసి నేను వచ్చాను. ఇన్విటేషన్ లేకుండానే మనం ఎగ్జిబిషన్ అంటే నగల కోసం వెళ్తాం కదా! ఈరోజు ఎగ్జిబిషన్‌లకి వెళ్ళడం మరీ సరదా అనిపించింది. సరే ఎంట్రన్స్‌లో ఇలా వెళ్ళగానే ఒక ఫోటో తీసుకున్నాననమాట. తీసుకుని మీ ముందుకి రాబోతున్నాను. తీరా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాక చిన్న షాక్ అయింది. ఎందుకంటే కృష్ణా జ్యువెలరీ వాళ్ళు నన్ను పిలిచారు. కానీ నేను వెళ్ళింది రంగరాజ్ జ్యువెలరీకి. ఎదురుగుండా అదే కనబడిందనమాట. ఈ రంగరాజ్ పర్ల్స్ అండ్ డైమండ్స్ అనమాట. ఇక్కడికి వెళ్ళాను ముందు. వెళ్తే ఇక్కడ నాకు తెలిసిన ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ నాకు తెలుసును. ఆవిడేమో రండి రండి మీకేమన్నా మంచి సెట్లు కావాలంటే తీసుకోండి అన్నారు. ముందు తీసుకున్నా తీసుకోకపోయినా చూడడం బాగా ఇష్టం కదా! అలా చూశాననమాట. అయితే ఒకటండి ఈ పర్ల్స్ లేదా బీడ్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు మనం అకేషనల్లీ మాత్రమే వేసుకోగలము. మిగతా టైంలో అంతా దాచుకోవాలంతే. ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు కదా! అలాగా నాకు కొన్ని నగలే నచ్చుతాయండి. అన్నీ నచ్చవు. అలా అన్నీ వేసుకొని కొంచెం ఎంజాయ్ చేయలేనేమో నాలాంటి వాళ్ళు. నాకు సింపుల్‌గా ఉండాలి, చూడ్డానికి గ్రాండ్‌గా కనబడాలి, ఎక్కువ గోల్డ్ ఉండాలి అందులో. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాననమాట. అయితే ఇక్కడ ఈ నగలన్నీ చాలా బాగున్నాయండి. ఇవి అకేషనల్‌గా వేసుకునేవి మాత్రమే. డైలీ యూజ్‌కైతే కాదు. అయితే నగ ఎంజాయ్ చేయాలి అంటే డైలీ యూజ్ చేసిన వాళ్ళే ఎంజాయ్ చేయగలం. అంతే కదండీ! ఇక్కడ ఒక నల్లపూసలు చూశాను. చాలా నచ్చింది నాకు. అయితే బడ్జెట్ అనుకోకుండా వెళ్ళడం వల్ల నల్లపూసలు పక్కన పెట్టాను. కానీ ఇక్కడ తీసుకోలేదు నేను. మళ్ళీ ఇంకా కృష్ణా జ్యువెలరీకి వెళ్ళాలి కదా! అది పక్కననమాట. 2 ఒకే ఫ్లోర్‌లో 2 సైడ్‌లు పెట్టారనమాట. ఇద్దరు జ్యువెలరీ వాళ్ళు పెట్టారనమాట. ఇది వీళ్ళైతే నాకు అంతగా తెలియదు. ఇదండి నేను సెలెక్ట్ చేసుకున్నది నల్ల పూసలు. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ప్రస్తుతం నాకు బడ్జెట్ లేదు. అందుకని వదిలేసాననమాట. ఇంకొకటండి మనం ఎగ్జిబిషన్‌కి వెళ్తాము, చూస్తాము కానీ వెంటనే కొనేస్తామా చెప్పండి? ఆలోచించాలి, కొనాలి. సరే ఇక్కడి నుంచి నేను నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాననమాట. ఎందుకంటే ఇది హైదరాబాద్‌లోనే ఉందనమాట. హైదరాబాద్‌లో మా కోడలు నెల నెల అమౌంట్ కట్టి, సేవింగ్ అమౌంట్ కట్టి గోల్డ్ కొంటూ ఉంటారనమాట ఆవిడ. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా నెంబర్ వాళ్ళకిచ్చాను. అందుకని వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించారనమాట. పోన్లే మరి ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి నేను చూద్దామని వచ్చాను. ఇదిగో ఈ నల్ల పూసలు చూశానండి. దాంట్లో లాకెట్ చాలా బాగుంది. ఇది రోజు వాడేయొచ్చనమాట. నాకు నల్ల పూసలు అంటే చాలా ఇష్టము. అందుకోసమని ఇది చూశాననమాట. ఇది నా బడ్జెట్ తగ్గట్టుగానే అనిపించింది. అందుకోసము వేసుకుని చూసి రేటు కట్టించాననమాట. అమ్మగా 60 ఏళ్ళు దాటిన నాకు నేను చెప్పేదేంటంటే బంగారం ఎప్పుడూ ఎక్స్చేంజ్ చేయకండి. కొత్త కొత్త బంగారమే కొనుక్కోవాలి మనం. ఆ బంగారం ఎక్స్చేంజ్ చేయడం వల్ల లాస్ అవుతూనే ఉంటాము. ఇంకొకటి ఫ్యాషన్ ఈ ట్రెండీ జ్యువెలరీ ఎప్పుడూ ట్రెండ్ ఉంటూనే ఉంటుందండి. ఈ ట్రెండ్ ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ వెరైటీ వస్తూ ఉంటుంది. నేను అలాగే మిస్ అయ్యాను ఒకటి. మా అమ్మమ్మ గారు నాకు కంటి అనే ఒక నగ ఇచ్చారు. అప్పట్లో అది ఫ్యాషన్ అని. ఆవిడిచ్చారని పాతది అమ్మమ్మ సైజు అమ్మమ్మ మోడల్ అని నేను 3 తులాస్ అనమాట అది ఎక్స్చేంజ్ చేశాను. నాకైతే ఆ తర్వాత చాలామంది అది వేసుకుంటున్నారు. మొన్న కూడా మా ఫ్రెండ్ గౌరి కొనుక్కున్నారు. ఇప్పుడు 2.5 లక్షలు అయిపోయింది అది. అనవసరంగా వదులుకున్నానే అనుకున్నాను. అందుకని నేను స్వానుభవంతో చెప్తున్నాను. బంగారాన్ని ఎక్స్చేంజ్ చేయకండి. ఎప్పుడు ఉండే ట్రెండ్ అప్పుడు కొంటూ ఉండండి. పాతవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ట్రెండ్ కనుక. అయితే ఇక్కడ ఇంకా నగల గురించి చెప్పాలంటే ఇవన్నీ పెద్దగా చక్కగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకునేందుకు బాగుంటాయండి. అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. పర్టికులర్లీ కృష్ణా జ్యువెలరీ హైదరాబాద్‌లోని అబిట్స్ చాలా మంచి పేరున్నదనమాట. ఓల్డ్ అనమాట. నమ్మకమైన జ్యువెలరీ షాప్ అనమాట. నాకు అందుకే చాలా నచ్చింది.
వెళ్ళి కొన్నాను. ఇప్పుడు నా నల్లపూసలు రేట్ కట్టించాను కదా! నేను కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్పిన రేట్ కన్నా ఎక్కువ ఉందని. సరే ఈయన మేడం తగ్గిస్తాము, మీరు డాక్టర్ గారితో మాట్లాడండి అన్నారు. అయితే నాకు వీడియో కూడా తీశారు పాపం. వేసుకుని చూడండి అన్నారు. వేసుకున్నాను, తీసి మళ్ళీ రేట్ కూడా కట్టించాను. ఇదిగోండి ఈ రేట్ కట్టించాననమాట. ఇప్పుడు డాక్టర్ గారికి చెప్పి మాట్లాడి ఓకే అంటే తీసుకెళ్ళిపోతానండి అని చెప్పాను. అంటే నాకు నచ్చింది కాబట్టి పక్కన పెట్టుకోవచ్చు అలాగా. మీరు కూడా ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే అది పక్కన పెట్టుకోవచ్చు. మనం ఒక్కరోజు ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇది బ్రైడల్ కలెక్షన్ అండి, చాలా ఉన్నాయి. పర్టికులర్లీ వెండి కూడా చాలా ఉందండి వీళ్ళ దగ్గర. మంచి మంచి సామాను ఉంది వెండిది. మోడ్రన్ వెరైటీ అంతా ఉంది. చూడ్డానికైతే చాలా నచ్చింది. అయితే చూసినవన్నీ కొనలేం కదా! ఏదో కొన్నది ఒకటి కొంటాం అంతే, అన్నీ కొనలేము. అయితే చూడ్డానికైతే చాలా నచ్చింది. వాళ్ళు ఇంకా అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి వాళ్ళు. అందరూ కూడా మేడం ఈ వెంకటేశ్వర స్వామి చూడండి అన్నారు. వెంటనే నేను నాకు నచ్చిన ఒక చిన్న శ్లోకం కూడా చదివేసుకున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి పక్క నుంచి ఇట్లా అంతా పెద్ద పెద్ద కుందేలు వాటితోటి. ఆ తర్వాత చెప్పాననమాట, రాముడే శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి. ఎందుకంటే ఈరోజు 22 అయోధ్య గురించి చెప్పుకుంటూ రాముడే శ్రీనివాసుడు అని చెప్పాననమాట వాళ్ళకి. వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు నాకు తెలిసిన కొంచెం చెప్పినందుకే. అయితే నగలు అయితే చాలా బాగున్నాయండి. తప్పకుండా మీకు కావాల్సిన వాళ్ళందరూ ఆర్డర్ ఇచ్చి కొనుక్కోండి. చాలా మంచి గ్యారంటీ నగలండి. అయితే నాకైతే చాలా నచ్చాయి. నేను ఆర్డర్ పెట్టిందైతే నాకు ఓకే అనిస్తారు. ఇది అడ్రస్ పెట్టాను ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. చక్కగా హైదరాబాద్లోనే ఉంది. ఫోన్ నెంబర్ పెట్టాను కాబట్టి మీకు నచ్చిన చోటుకి వెళ్ళి మీరు కొనవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ కాఫీ ఆఫర్ చేశారు, తాగి ఇంటికి వచ్చేసాను అనమాట.